అలవోకగా సిక్సర్లు బాదే హిట్టర్లు, బంతిని బౌండ్రీలు దాటించే బ్యాటర్లు, ధనాధన్ ఇన్నింగ్స్లతో చెలరేగే ఆల్రౌండర్లు. ఇలా ఏ రకంగా చూసుకున్నా భారత్, ఇంగ్లండ్ సమఉజ్జీలే. ప్రపంచ టీ20 చాంపియన్ ఓ జట్టయితే ప్రమాదకర ఆటగాళ్లతో నిండిన జట్టు మరొకటి. ఈ రెండు జట్లు తలపడితే ఎలా ఉంటుంది? మైదానాల్లో పరుగుల వరద పారడం, బంతి గాల్లోనే ఎగురుతుండడం ఖాయమే. రికార్డుల దుమ్ము దులిపి టీ20 వినోదాన్ని అభిమానులకు అందించేందుకు ఈ రెండు జట్లు సిద్ధమవుతున్నాయి. 5 టీ20ల సిరీస్లో తలపడబోతున్నాయి. బుధవారమే తొలి మ్యాచ్. వరుసగా టెస్టు సిరీస్ వైఫల్యాలు మిగిల్చిన వేదనను కాస్తను మరిపించేలా చాంపియన్ ట్రోఫీలో వన్డే సమరానికి ముందు పొట్టి ఫార్మాట్ కిక్కు అందించేందుకు భారత్ సై అంటుంది. గతేడాది టీ20 ప్రపంచకప్ విజయంలో రోహిత్ కోహ్లీ ఈ ఫార్మాట్కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి కుర్రాళ్లతో నిండిన టీమిండియా నిర్భయంగా చెలరేగిపోతుంది. అసాధారణ రీతిలో పరుగుల వరద పారిస్తుంది. మన బ్యాటర్లు బంతిపై కసిని చూపిస్తూ బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతున్నారు. దీంతో 200 పరుగులు అనేది సాధారణంగా మారిపోయింది. టీ20 ప్రపంచకప్ తర్వాత ఆడిన 11 టీ20లో భారత్ 7 సార్లు 200కు పైగా పరుగులు సాధించింది. ఛేదనలో 132 పరుగులను 11.5 ఓవర్లలో, 156 పరుగులను 15.2 ఓవర్లలోనే అందుకుంది. బౌండ్రీల రూపంలో అత్యధిక పరుగులు. ఇలా ఎన్నో రికార్డులను టీమిండియా సొంతం చేసుకుంది. ఆ పొట్టి కప్పు తర్వాత భారత జట్టు ఆటలో దూకుడు పెరిగింది. జట్టు టీ20 మ్యాచ్లో సగటున ప్రతి 4.27వ బంతికి బౌండ్రీ నమోదు చేసింది. ప్రతి 2.18వ బంతికి బౌండ్రీ కొట్టేందుకు బ్యాటర్లు ప్రయత్నిస్తున్నారు. శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్, అభిషేక్ శర్మ, రింకు సింగ్ లాంటి హిట్టర్లతో కూడిన టీమిండియా మైదానంలో బౌండ్రీల వర్షం కురిపిస్తుంది.